Jagannath guys, finally mana 2026 June trip successfully complete అయింది. Every year మనం జూన్ మంత్ లో ట్రిప్ వేస్తాం భాయ్. వితౌట్ ట్రిప్ మన జూన్ మంత్ ఎండ్ అవ్వదు. రోటీ ఖావ్. సో మ్యాగీ చేస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ముందర కనిపిస్తున్నా ఇవే రథ్ యాత్ర కోసం. Hey, what's up public, this is Akash back again with a new video guys. So 2026 మన ఫస్ట్ ట్రిప్ సక్సెస్ఫుల్ అవ్వబోతుంది guys. మళ్ళీ 2026 ఫస్ట్ లాంగ్ ట్రిప్ కా జనవరి నుంచి ఎడికి వెళ్ళే లాస్ట్ మంత్ మా ఆఫీస్ వాళ్ళతో శ్రీశైలంకి వెళ్ళినా అదైతే మస్తాలు విన్నాం. ఇప్పుడు మనం పెద్ద లాంగ్ ట్రిప్ వేస్తున్నాం. ఎట్లా పోతున్నామో ఏందో అన్నీ చూపిద్దాం. వాట్సాప్ ఓబీ బ్రో, సామాన్లు అన్నీ తెచ్చేసినాం. సో ఇది మన సవారీ. దీంట్లో వెళ్తున్నాం. ఎడికి వెళ్తున్నాం చెప్పలే బాయ్, చెప్పరు ఎడికి వెళ్తున్నాము. పూరి జగన్నాథ్ గైస్, జై జగన్నాథ్. చలో సామాన్లన్నీ ఇక్కడ పైన క్యారియర్లో కట్టేసి సెట్టింగ్ గిట్టింగ్ ఎట్లా చేసినామో చూపిద్దాం మీకు. మంచి పని చేస్తాం. అచ్చా పూరా సెట్ హోయే బాద్ మే బతా, పూరా గందా रहता है. అచ్చా సరే మీకు మొత్తం నీట్నెస్ చూపిద్దాం మనం. కడక్ జబర్దస్త్. ఇంకా వస్తారు మన వాళ్ళు బాయ్స్. రాగానే సామాన్లు కట్టేసి బయలుదేరుతాం. అరే స్టిల్ ఇచ్చినావు. एक फोटो भी लेते जी भाई आज टाइर. अरे खाने के सामान नीचे रखो, बाकी के पूरे सामान खाली खाने के नीचे लो. अरे चार्जर लेना है. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. సామాన్లన్నీ పైన ప్యాక్ చేసేసినాం. జై శ్రీరామ్. సో గైస్ ఫైనల్లీ పూజ అయిపోయింది. ఇంకా బయలుదేరినాం. చలో జై శ్రీరామ్. గుడి కూడా ఉంది, గుడిలో పోయి దర్శనం చేసుకొద్దాం. దర్శనం చేసి ఈడొస్తాయి అనుకుంటా ఎన్నో. దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుదాం. చలో వెళ్దామా. మమ్మీకు బాయ్ బోల్తో. బాయ్ మమ్మీ. చలో బాయ్ బాయ్. చలో వెల్కమ్ టు హోమ్ గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్ ఫర్ 2-3 days. సో ఫైనల్లీ మొత్తం సెటప్ అయిపోయింది. మంచి పడుకొని లేచి తినేసి తిరిగేసి చార్జర్లు గిరిజర్లు మొత్తం. బాయ్ బాయ్. చలో సెట్. అరే బాప్ క్రేజీ బాయ్, క్రేజీ. ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టుంది. మజా వస్తుంది కదా, మజారా. చలో పోదాం. బాయ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమః పార్వతీ పతే హర హర మహాదేవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై జగన్నాథ్, జై బజరంగబలి. చలో సేఫ్ వెళ్ళి సేఫ్ కోసం. ట్రిప్ మొత్తం మీరు చూడు, మజా వస్తుంది. క్రేజ్ టైం పాస్ చేద్దాం. కావాలి ప్లీజ్. ఇది మాకు కంఫర్టబుల్ ఉంది. అరే ఏం కంఫర్టబుల్ ఉంది అనుకున్నా. బాబా ఎట్లుంది తెలుసా అన్న, ఇక్కడ గద్దల మీద కూర్చుంటే బాధల మీద కూర్చున్నట్టుంది తెలుసా. ఇట్లా బాధలు బా ఇట్లా అణిగిపోయినా లోపల మా మొత్తం మంచి మేఘాల మీద కూర్చున్నట్టుందన్న. గద్ది తాలేనా. మధ్య మధ్యలో హిందీ కూడా వస్తాయి. మనది ఆల్ మిక్స్. ఇది హిందీ, తెలుగు, హైదరాబాదీ, ఉర్దూ भी आते बीच बीच में. చూసుకుంటా పోదాం. ఇందాక టైం చెప్పడం మర్చిపోయినా. మనం ఈవినింగ్ 6:15కి బయలుదేరుతున్నాం. ఏ టైం వరకు మనం జగన్నాథ్ మన డెస్టినేషన్కి రీచ్ అవుతామో కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కూడా చెప్తాం. సో మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఈ ఇన్ఫర్మేషన్. మీరు కూడా ఒకవేళ కార్లో వెళ్దామని అనుకుంటే చూడండి వీడియో మొత్తం ఎందాక ఎట్లుందో ఏందో ఏమేం చేస్తాం. మేము టోల్ రీఛార్జ్ చేసినాం. టోల్ రీఛార్జ్ చాలు. సమోసా పార్టీ నడుస్తుంది గైస్. వివేక్ గార్డెన్ స్టిల్ ఇచ్చింది. ఫిర్సే ఎవరు చూడలే వివేక్. ఇంకోసారి మళ్ళీ మేము చూడాలంటావా. సమోసా గైస్, సమోసా.
ఓపెన్ ఓపీ బాయ్ హెవీ డ్రైవర్. యో సాయి సాయి అందరు వ్లాగ్ లో అడుగుతారు సాయి ఏడి అని. హాయ్ చెప్పు గైస్. ఇది కొత్త రోడ్ పడ్డదంట విజయవాడ నుంచి టచ్ కాకుండా కొత్త రోడ్ వచ్చింది బై ఖమ్మం. సో ఇప్పుడు మనం విజయవాడ మొత్తం తిరుగుతూ వెళ్ళని అవసరం లే. క్రేజీ ఉంది రోడ్ అయితే మస్త్. దీనివల్ల కొంచెం డిస్టెన్స్ తగ్గింది, ఇంకా టైం కూడా తగ్గుతుంది. సో మీరు కూడా ఒకవేళ హైదరాబాద్ టు ఒడిస్సా పోతుంటే ఈ రూట్ సెలెక్ట్ చేసుకోండి. క్రేజీ ఉంది, నాన్ స్టాప్ మస్త్ కొట్టచ్చు. లైట్లు కొత్త లైట్లు ఏం చేస్తారు బాయ్స్? ఫిట్టింగ్ పైన కింద అయింది, ఆ ఫిట్టింగ్ సెట్ చేస్తున్నాం. మనం ఏమంటారు ఎటున్నా ఇప్పుడు సింగరేణిపల్లిలో ఉన్నాం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గాయస్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. చలో ఓబీ బాయ్ తాడు తెచ్చింది మంచిగా సెట్. मैं और मेरा भाई, मैं और मेरा भाई, भूखे पेट भी हम सोने नहीं जाते, सीखते हम कभी ना किसी से हारे, आंटी नहीं कहती है लड़के बेकार, क्यों खुद में विश्वास और खुद से ही प्यार. గాయస్ మనం ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాము డిన్నర్ కోసం. నాన్ స్టాప్ నడిపినాం అనుకోండి, మధ్యలో 2-3 టైమ్స్ అలా కవర్ పైన కింద అయింది కాబట్టి ఆపినాం. దాని తర్వాత నాన్ స్టాప్ బండి కొడుతూనే ఉన్నాము. మస్తు పడుకున్నాం చూడు, అర్థం అవ్వలే. సుకూన్గా క్రేజీ పడుకున్నా నేనైతే. పవర్ న్యాప్ కానీ ఎక్కువనే, ఒక 1.5 అవర్ పడుకున్నా. ఇప్పుడు 12 అవుతుంది. ఇక్కడ ఆగి తిందామంటే ఆగినాము. దాబా కనిపించింది, బాలాజీ రాజస్థానీ హైవే దాబా. పబ్లిక్ కూడా గట్టిగా ఉంది. పబ్లిక్ ఇంత గట్టిగా ఉందంటే భయ్, అది కూడా లారీలు కూడా గట్టిగా ఆగున్నాయి. లారీలు ఎక్కడ ఆగుంటాయో ఆడ మీరు పక్కా భరోసాగా తినచ్చు బాయ్. నేను ఇస్తున్నా భరోసా. ఏడా చూడు బాయ్ పబ్లిక్ ఎంత ఉంది. रोटी खाओ, बाबा खाओ, बाबा का గ్యాస్ తిన్నాం గట్టిగా తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఏం తిన్నాం గట్టిగా? ఏం తిన్నాం? అదే ఏంది, ఏమేం తిన్నారు? ఆడు దాబా ఆడే పరేషాన్ అయ్యండి. ఏం తింటున్నా నా మెషిన్ పిండి తెచ్చిన్నాడు. పిండి తిన్నాము, రొట్టెలు చట్నీ దాల్ ఫ్రై గడ్డి తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం మనం. అరే జీరా రైస్ తినలేరా? అరే జీరా రైస్ షిట్ ఆడ అయిపోయిందంట. లేకపోతే ధాబాలో జీరా రైస్ లేకుండా మనది ఏమంటారు, మన డిన్నర్ కంప్లీట్ అవ్వాలి నార్మల్గా. అరే అయినా కూడా ఇంకా ఆడ కథ నాకు అస్సలు నిద్ర పట్టదు ఇవాళ. ఓమా ఇప్పుడు ఏమైతే నాకు అర్థమైతే నీళ్ళు పండుకుంటారు ఇప్పుడు. అది నవ్వుతుండు కెమెరా రాగానే పడుకున్నట్టు యాక్టింగ్ చేసినాడు. అయితే పడుకోరు. ఏమంటారు, మనము పడుకున్నప్పుడు ఘోరంగా వర్షం వచ్చిండే పాపం. అయినా ఎక్కువ తడవలేదు, జస్ట్ పైన ఇట్లా నీళ్ళు తాకెళ్ళిపోయింది. బట్టలు రేపు వేసుకుంటే చల్లగా ఉంటాయి, అందరి చల్లగా ఉంటాయి. ఎంజాయ్ చేస్తున్నాం బాయ్. సీట్లు ఉన్నా కూడా మజా రాకపోతుండే. ఇట్లా గొప్పలు క్రేజీ ఎంజాయ్ చేసుకుంటా. వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. మార్నింగ్ 5:59 అవుతుంది టైం. మజా వస్తుంది. విశాఖపట్నం దాటినాం, శ్రీకాకుళం దాటినాం. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 319 కిలోమీటర్స్. 6 hours టు గో. ఇంకో 6 hours మనం వెళ్ళిపోతాం పూరి జగన్నాథ్కి. మస్తు మజా వస్తుంది చూడండి పోయి. రోడ్ అయితే ఎంత క్రేజీ ఉంది. అది క్రేజీ అంటే క్రేజీ, జబర్దస్త్ రోడ్. మీరు ఒక్క
ఒక్కసారి ఏమంటారు అనకాపల్లి దాటిరంటే ఆడికెళ్ళి 3 lanes 3 lanes ఆడికెళ్ళి ఏమంటారు అవసరం అయిపోయిందా నిద్ర అట్లా మంచి పన్ను తిన్న తర్వాత నుంచి పండుకొని కూడా వండుకోలేరా మేము తిన్న తర్వాత నుంచి వాడు 12:30 నుంచి మార్నింగ్ 5 వరకు పడుకుని ఇంకెంత అట్లా అయిందంట ఎంతసేపు అనుకున్నాను అరే గంట సేపు కూడా అనుకోలేరా ఏడ అనుకొని ఇచ్చారు ముచ్చట వేసుకుంటా కూర్చోండి సరే ఎట్లా అట్లా పవర్ న్యాపులు తీసుకుంటా అట్లా తీసుకుంటాం మస్తు పడినాం ట్రావెల్ చేస్తున్నాం ఇవేంది కాకులు రోడ్ మీద కూర్చున్నాయి ఇంకోటి బయట వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెల్కమ్ టు ఒడిస్సా గైస్ ఫైనల్లీ ఆంధ్ర బార్డర్ క్రాస్ చేసి ఇప్పుడు మనం ఒడిస్సాకు వచ్చేసినాం జై జగన్నాథ్ ఫ్యూ అవర్స్ 196 కిలోమీటర్స్ 3 hours 59 minutes చూపిస్తుంది చలో ఏదైనా దారిలో మనకి మస్తు మంచిగా ఏమంటారు నది విధి కనిపించింది అంటే స్నానం చేసుకుందాం ఫ్రెష్గా స్నానం చేసుకుందాం ఫ్రెష్గా నదిలో స్నానం చేసి క్రేజీగా సుగూన్గా దర్శనం చేసుకుందాం మనం జై శ్రీరామ్ గైస్ జై హనుమాన్ జై శ్రీరామ్ గుడ్ మార్నింగ్ అయిపోయింది అందరికి అందరు లేచిరు ఇప్పుడే స్నానాలు చేద్దామని చెప్పి కానీ లొకేషన్ సెట్ దొరకలే మాకు వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్ వెల్కమ్ టు ఒడిస్సా మనం ఒడిస్సాకు వచ్చేసినాం ఇంకా టైం అవుతుంది 8:30 మనం ఇంటికా నుంచి మొత్తం సెటప్ గిటప్ చేసుకొచ్చిండే గ్యాస్ స్టవ్ అది అన్నీ యూజ్ చేయాలి పోయి సో మ్యాగీ చేస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం వినోదన్నా ఏం చూస్తున్నావు హెల్ప్ చేయాలన్నా అన్నా మ్యాగీ చేయాలంటే చాలా కష్టపడాలన్నా ప్రేమతో చేయాలన్నా మ్యాగీ ప్యార్ థోడా సా ప్యార్ దాలో ఉస్మే అయితే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది తినేద్దాం ఏం బ్యూటిఫుల్ వ్యూ చూడండి కొండలు ఉన్నాయి మొత్తం పొలాలు ఉన్నాయి వివేక్ ఉన్నాడా మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసిన తర్వాత తినేసి స్టార్ట్ అవుతాం మీడికి వెళ్ళి గాయస్ నెక్స్ట్ మంత్ నుంచి రథయాత్ర ఉంది జూలై 15th ఐ గెస్ ఇంకా రథయాత్ర కూడా షురు అవుతుంది సో ఊర్లోకి వెళ్ళి చిన్నగా తీసుకెళ్తారు చూడండి ఫైనల్లీ వీఆర్ ఇన్ పూరి జగన్నాథ్ గైస్ గుడి కూడా ఇక్కడ ముందరనే ఉంది ఒక రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం చేసుకుందాం మనం లెట్స్ గో సో గైస్ రథయాత్ర టైంలో ఇదే రోడ్ చూడండి క్రేజీ పబ్లిక్ వస్తారు రథయాత్ర టైంలో నెక్స్ట్ మంత్ జూలై 15th ఉంది ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే రథయాత్ర చూద్దాం అనుకుంటే వచ్చి చూసేయండి బాయ్ బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకసారి మీరు నేను వీడియోస్లో చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి లైవ్లో చూసినంటే ఇంకా గతం నెక్స్ట్ లెవెల్ నైస్ जगन्नाथ स्ट्रीट फूड कैसा है मंदिर कैसा है देख के हाँ गुड़ी इन्ने ఉంది गाइस కనిపిస్తుంది కా జెండా ఉంది ఆడ ఈయన దగ్గరలో రూమ్ తీసేసుకొని విజయ్ భాయ్ దర్శనం చేసుకుందాం మనం లెట్స్ గో రెడీ అయిపోయినాం మనం అందరం వైట్ అండ్ వైట్లో రెడీ అయిపోయి జై జగన్నాథ్ రెడీ అయిపోయినాం ఫ్రెష్ అప్ కూడా అవుతారు అయిపోయారు ఆల్మోస్ట్ అందరు ఇంకా పోయి దర్శనం చేసుకోవాలి ఇక్కడ ముందర కనిపిస్తున్నా ఇవే రథయాత్ర కోసం తయారు చేస్తారు ఇంకా కట్టలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మస్తున్నాయి తయారు చేస్తారు చూడండి రథం కోసం మొత్తం
అయితే దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు. లైన్ మాత్రం క్రేజీ డేంజర్ ఉంది. సో ఫోన్స్ అలౌడ్ లేదు. పోయి ఫోన్స్ పెట్టేసి లాకర్లో పోయి దర్శనం చేపిద్దాం. సో ఒక పాండాతో మాట్లాడుతున్నాం. సో మనం పంతులు ఎట్లా అంటాం మన కాడ, ఇటు సైడ్ ఒరిస్సాలో పాండా అంటారు. సో పాండాని కనుక్కొని ఎంతో అంత ఇచ్చేసి చాలా జల్దీ దర్శనం అయ్యేటట్టు చేద్దాం. ఎందుకంటే మోస్ట్లీ ఎవ్రీడే పబ్లిక్ గట్టిగా ఉంటుంది. మీకు 3 hours 4 hours అయితే అవుతుంది అని అందరూ చెప్తున్నారు. సో మనం పోయి దర్శనం చేసేసుకొని వద్దాం, మీకు చెప్దాం మన ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. చలో చలో తీసుకోండి, ఫోన్ తీసుకోరు. అగ్గువే అగ్గువే మే బాటరు. క్రేజీ దర్శనం అయింది. మంచిగా అయింది, చాలా మంచిగా అయింది, చాలా బ్యూటిఫుల్. అరే నాకేమంటారు, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. 10 to 15 minutes దేవుని దగ్గరనే నించున్నాం. మస్తు జగన్నాథ్జీ ఇట్లా మంచిగా చేతులు ఇట్లా ఏమంటారు ఓపెన్ చేసి మమ్మల్ని పిలుస్తుండు. అరే భాయ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దిస్. ఎట్లా అనిపించింది ఓపీ భాయ్ దర్శనం? ఎట్లా అనిపించింది వినోద్ భాయ్ దర్శనం? అబ్బా బాబా అరే ఇట్లా వచ్చావా? అరే మజా వచ్చింది. మజా ఇన్ ది సెన్స్ చాలా మంచిగా అనిపించింది. చాలా ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అసలు ఏముంది ఫీలింగ్. వాళ్ళు ఇంకోటి దీంట్లో క్రేజీ అంటే గోపురం దూరంకి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తలే, దగ్గరికి వెళ్ళి పోయి చూసాక అబ్బా నెక్స్ట్ లెవెల్ క్రేజీ. చాలా పెద్దగా ఉంది. ఇంకా అది ఎక్కడ చూసాం లైవ్ జెండా చేంజ్ చేసుకుంటే చూస్తాం, అది క్రేజీ. సో ఎవ్రీథింగ్ ఒక్క డేలో మేము మొత్తం కవర్ చేసేస్తాం. జగన్నాథ్ రథం తయారు చేస్తాం చూడరు. ఇంకా బాయ్ జగన్నాథ్జీ, ఒకవేళ మీరు ప్లీజ్ గివ్ అస్ పర్మిషన్ టు విట్నెస్ దిస్ రథ్ యాత్ర ఇన్ ది ఫ్యూచర్. వీ వుడ్ లవ్ టు విట్నెస్ దిస్. మేము ఎప్పటికెళ్ళో జగన్నాథ్ వద్దాం అనుకున్నాం, పిలిచేసారు మీరు. జూన్లో ఎవ్రీ ఇయర్ జూన్లో మనం ట్రిపుల్ అయితే ఈసారి కొంచెం పైన కింద ఉండే అయినా కూడా జగన్నాథ్జీ పిలిచారు. అండ్ సో ప్లస్ టు విట్నెస్ దిస్. చలో దర్శనం చేసుకున్నాం, ఫోటోస్ దిగేసి ఇంకా బయలుదేరాం. జై జగన్నాథ్ గైస్, ఫైనల్లీ మన 2026 జూన్ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఎవ్రీ ఇయర్ మనం జూన్ మంత్లో ట్రిప్ వేస్తాం భాయ్. వితౌట్ ట్రిప్ మన జూన్ మంత్ ఎండే అవ్వదు. సో సక్సెస్ఫుల్లీ జగన్నాథ్జీ కూడా మన విష్ లిస్ట్లో నుంచి టిక్ కొట్టేసాం మనం. జై జగన్నాథ్, జై జగన్నాథ్.